మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. మత్తు పదార్థాల అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. విడతల వారీగా అన్ని విభాగాల పనితీరు, సిబ్బంది సమస్యలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఐసీసీ భవనంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ పద్మజతో కలిసి డీజీపీ డ్రగ్స్ పై సమీక్షించారు. బ్యూరోగా ఏర్పడిన తర్వాత ఈగల్ బృందం మంచి ఫలితాలు సాధించిందని డీజీపీ వివరించారు. డ్రగ్స్ కట్టడిలో జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ నివారణలో కాలేజీ యాజమాన్యాల బాధ్యత కూడా పెరగాలని తెలిపారు. నార్కోటిక్స్ మత్తు పదార్థాల విషయంలో సీరియస్ గా ఉన్న ప్రభుత్వ పరంగా నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో మన అందరికీ ఆందోళన ఉంది. ఒక బ్యూరోగా ఇది ఏర్పడిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలా మందిని అరెస్ట్ చేయడము, చాలా భారీ ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేయడం అనేది జరిగింది. నార్కోటిక్స్ సంబంధించిన సప్లై గ్యాంగ్స్ ఉన్నాయో, మళ్ళీ డిమాండ్ పరంగా కన్స్యూమర్స్ వారిపైన దృష్టి పెట్టడం. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారు చేస్తే గానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. మూకుమ్మడిగా దీనిపైన దాడి చేస్తే గానీ ఇది జిల్లా స్థాయిలో కూడా మనం కంట్రోల్ చేసే ప్రసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది.